ప్రియమైన వాల్మీకి జనాంగమా, నేను బండేసుకొని గ్రామాల్లో చైతన్యం గురించి ఎస్సీ రిజర్వేషన్ ఆర్టికల్ 300 వాల్మీకి గెజిట్లో బ్యాగుల కరపత్ర మీద పంచుతుంటే ఇక్కడ గుడికలకు సంబంధించిన వాల్మీకి యూత్ ఎప్పుడు శంభు శను పని గురించి చేస్తారు కానీ ఎవరిని పట్టదు. గుడికల్లో ఇంత ఘోరంగా ఉందని నేను ఎప్పుడు ఆలోచించలేదు. అన్ని కులాల కంటే వెనకబడింది కులం. వీళ్ళు అసలు నిలబడే కూడా చేత కాదు. గుడికల్లో ఇటువంటి వాళ్ళు ఉండబట్టి యవనస్తులకు ఏం తెలియదు. వీళ్ళు 10th 6 చదివారు. సమాజానికి ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరిని మరి పనిముట్లుగా సాధనాలుగా బోధ చెప్పాలి. నేను ఎవరు చెప్తే కాదు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలము ఎమ్మిగనూరులో పని చేయడానికి వచ్చారు ఈ పిల్లలు. చెప్పినాను, మీ ఊళ్ళో ఎవరైనా ఆసక్తి పరు ఉంటే వాల్మీకి సమాజం కొరకు పాటుపడే వాళ్ళు ఉంటే మన హక్కుల గురించి వివరించినాను. కాబట్టి చెట్టుని చూసి కాయలు అమ్ముకునే వాళ్ళు అందరూ 70-60 సంఘాలు ఉన్నాయి. అందరూ మోసం చేసేడు వాల్మీకి జాతిని. ఇక మీదైనా కళ్ళు తెరవండి వాల్మీకి జనాంగమా. కాబట్టి ఆర్టికల్స్ 341 ఏముందో మరి దీంట్లో కొట్టండి గూగుల్లో. చాలామందికి తెలియదు. ఎస్టీ అంటారు. ఎస్టీ స్టేట్ గెజిట్ సెంట్రల్ గెజిట్లో లేదు. స్టేట్లో నీలం సంజయ్ వేశారు. ఎస్సీలో ఉన్న వాళ్ళని ఎస్టీలోకి 5 జిల్లాలు మార్చాడు. మిగతా జిల్లాలు అన్ని జిల్లాలు మార్చింటే బాగుండే. ఈ సత్యాన్ని గ్రహించండి. మనము సమయాన్ని పోగొట్టుకోకుండా దినములు చాలా టైం వేస్ట్ చేస్తున్నాం. కాబట్టి చాలా మంచిగా ఆలోచన కలిగి జీవించాలి. ఇప్పుడైనా వాల్మీకి జనంగా చుక్క ముక్క బానిస బతులు బయటికి రావాలా. ఇప్పుడు ఎమ్మిగనూరు మండలంలో గుడికలు, హనుమాపురం, జగ్గపురం కొంతమంది లెదర్లో కూర్చొని ఆడవాళ్ళు పని పంపిస్తూ వాళ్ళకి ఏమి టైంపాస్ గాజపాట ఆడుతున్నారు. అక్కడ అక్కడ ఇంటి పొలం పని తప్పారు. ఇక్కడ ఈ టౌన్లో పని ఊగిన టైంపాస్ చేస్తున్నారు. ఎమ్మిగనూరుకు దగ్గరుండే వాళ్ళంతా టైంపాస్. ఒక ఆఫీస్ పెట్టుకొని ఎస్సీ ఆర్టికల్ 300 బిఆర్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి హక్కుల గురించి అడుగుదామనే ఆలోచన ఒక్కరికి లేదు. ఎప్పుడు టైంపాస్, ఎవరి నెత్తి మీద టీ తాపుదామో, ఎవరు టిఫిన్ చేసి ఎవరి నెత్తి మీద కొడదామా అనేటువంటి ఆలోచనలు టైంపాస్గా ఉన్నారు. వెంగిటిగిరిలో కూడా చాలామంది కొంతమంది పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. టైంపాస్ గాళ్ళు ఉన్నారు. అంతా వెప్పేసిగా టైంపాస్గా ఉన్నారు. సబ్జెక్టు తెలిసిన వాళ్ళు ఎవరు కనపడడం లేదు. కాబట్టి ఆర్టికల్ 341 వాల్మీకి గెజిట్ ఉంది. కాబట్టి దాని గురించి కోర్టులో సివిల్ ఫిల్ చేసుకొని చేయాలి. ఎస్టీ అనే దాన్ని ఎక్కడ లేదు. ఒకరు ఎస్టీ అడుగుతారు, అడగండి. ఒకరు ఏది వస్తుంది కోర్టుకు వేసుకున్నాక ఎగిరిపోతుంది అది ఎస్టీ. కాబట్టి దేశవ్యాప్తంగా ఎస్సీలోనే ఉన్నాం. ఆర్టికల్స్ 341, 74, 75, 6 నెంబరు. ఇప్పుడైనా కన్ను తెరవండి అయ్యా వాల్మీకి జనాంగమా. ఎన్నాళ్ళు బానిస బదులు మగ్గుతున్నారు. అన్ని కులాల కంటే వెనకబడిపోయింది. కాబట్టి ఈ యొక్క సందేశాన్ని నేను అనేకులకు కరపత్ర రూపకంగా ప్రకటిస్తున్నాను. మరి బిఆర్ అంబేద్కర్ ఏపీ ఫౌండర్ అనేటువంటి బుటారి అరుణ్ కుమార్, మరి అదే రీతిగా రాజేష్, ముకురన్ సారు, అనంతపురం ఉన్నటువంటి ఆంజనేయులు, ఇంకా నేను కూడా కర్నూలు జిల్లాలో కొన్ని గ్రామాలకు సర్వ్ చేస్తాను. ఒక్కరికి పట్టలేదు. ఏమో చేస్తాలే మనం అందు గురించి మనం ఒకరు పని చేసేటప్పుడు కూర్చుకొని తినేవాళ్ళు అట్లా ఉంది. కాబట్టి వెనకబడిపోయింది. ఇప్పుడైనా వాల్మీకి జనాంగం కళ్ళు తెరవండి. చుక్క ముక్క బానిసలు కావద్దు. రెంటికి దెబ్బిన వాళ్ళు పని చేయొద్దండి. మంచిగా బతుకండి. పిల్లలను చదివించుకొని మానవత్వం కావద్దండి. బోయలకు ఆదర్శవంతులు భక్త కన్నప్ప, శబరి, గుహుడు, ఏకలవుడు, ధర్మవ్యాధుడు వాడు అడుగుజాలో పాటించిన నిజమైన రియల్ వాల్మీకి. లేకుండా వాడు బతికొకరు సత్యవతి. ఇన్ని పండుగలు చేస్తారు. తిని తాగి ఎగలాడతారే పెద్ద గద్దె మీద కూర్చుని. కానీ ఆయన వాల్మీకి రామాయణం ఎప్పుడైనా చదివారా? రాజ్యాంగం చదివారా? చదివిన దమ్మున్న మొనగాడు కావాలా. ప్రచారం చేసేవాళ్ళు ఎవరైనా ఆసక్తి పరు ఉంటే ఈ జిల్లాలో కర్నూలు జిల్లాలో ఎవరైనా చెప్పండి. నా నెంబరు 97 04 31 75 19 ఫోన్ చేయండి. ఎస్సీ అంటే మనది ఆర్టికల్ 341 వరకు సిద్ధపాటు కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే అనేకులు తెలియజేస్తున్నాను. మీ సందేహాల వివరాలకు నా నెంబరు ఫోన్ చేయండి. జై సంవిధాన్, జై భారత్.